8th class, first lesson. What is science? First question. What is science? Science అనగానేమి? Science is the concerted human effort to understand the natural world with observable evidence. సైన్స్ అంటే కన్సర్టెడ్ ఎఫర్ట్, హ్యూమన్ ఎఫర్ట్, మానవులు కలిసికట్టుగా చేసేటువంటి ప్రయత్నము, ప్రకృతి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మానవులు కలిసికట్టుగా చేసేటువంటి ప్రయత్నము. ఇది సాక్ష్యాధారంగా నిరూపితము అయి ఉండాలి. So that is called the science. What is science? Science is the concerted human effort to understand the natural world with observable evidence. మానవులంతా కలిసికట్టుగా చేసేటువంటి ప్రయత్నము దేనికి? ఈ ప్రకృతి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి. ఈ ప్రయత్నంలో it should have the evidences. Which Latin word does science come from? Science ఏ లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది? ఆన్సర్ సైన్షియా. సైన్షియా అనే పదం నుంచి, సైన్షియా అనే లాటిన్ పదం నుంచి సైన్స్ అనే పదం వచ్చింది. విచ్ లాటిన్ వర్డ్ డస్ సైన్స్ కమ్ ఫ్రమ్? సైన్స్ ఏ లాటిన్ పదం నుంచి వచ్చింది? ఇట్ ఈస్ సైన్షియా. నేమ్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద స్పెసిఫిక్ మెథడ్. నేమ్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద సైంటిఫిక్ మెథడ్. సైంటిఫిక్ మెథడ్లో మొదటి స్టెప్ ఏది? దట్ ఈస్ అబ్జర్వేషన్ అండ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. పరిశీలించడము, ప్రశ్నలు అడగడం అనేవి సైంటిఫిక్ మెథడ్లోని మొదటి స్టెప్. వాట్ ఈస్ ఏ హైపోథిసిస్? వాట్ ఈజ్ ఏ హైపోథిసిస్? హైపోథిసిస్ అనగా నేమి? హైపోథిసిస్ అంటే ఏంటంటే పరికల్పన. పరికల్పన అంటే ఊహించడము. ఆన్సర్ ఏ పాసిబుల్ ఆన్సర్ ఆర్ ఎక్స్పెరిమెంటేషన్ దట్ కెన్ బి టెస్టెడ్. ఒక ప్రక్రియకు మనం ఊహించి ఇచ్చేటువంటి పాసిబుల్ ఆన్సర్ ఆర్ ఒక ఎక్స్ప్లెనేషన్నే మనము హైపోథిసిస్ అంటాము. సో వాట్ ఈజ్ హైపోథిసిస్? హైపోథిసిస్ అంటే ఒక పరికల్పన. పరికల్పన అంటే ఏమిటిది? హైపోథిసిస్ అనగా నేమి? ఏ పాసిబుల్ ఆన్సర్ ఆర్ ఎక్స్ప్లెనేషన్ దట్ కెన్ బి టెస్టెడ్. ఒక ప్రాసెస్కు మనం ఇచ్చేటువంటి ఒక పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్ను లేదా ఒక ఆన్సర్ను మనము హైపోథిసిస్ అంటాము. వాట్ ఆర్ వేరియబుల్స్? చరరాశులు అనగానేమి? ఆన్సర్ ఫ్యాక్టర్స్ దట్ కెన్ అఫెక్ట్ ద అవుట్కమ్ ఆఫ్ యాన్ ఇన్వెస్టిగేషన్. Factors that can affect the outcome of an investigation. ఇన్వెస్టిగేషన్ యొక్క ఫలితాలను ప్రభావితం చేసే కారకాలను, మనం చేసేటువంటి ఏదైనా ఇన్వెస్టిగేషన్ యొక్క ఫలితాలను, అవుట్కమ్స్ను ప్రభావితం చేసేటువంటి కారకాలనే మనము వేరియబుల్స్, చరరాశులు అంటాం. While we doing experiment
variables are there, they affect the outcomes of the investigations. They are called the variables. What does process skills refer to in science? సైన్స్లో ప్రాసెస్ స్కిల్స్ ప్రక్రియా నైపుణ్యాలు అంటే ఏమిటి, దేనిని సూచిస్తాయి? స్కిల్స్ లైక్ అబ్జర్వేషన్, క్లాసిఫికేషన్, కంపారిజన్, మెజర్మెంట్ ఎట్సెట్రా యూజ్డ్ డ్యూరింగ్ సైంటిఫిక్ వర్క్. శాస్త్రీయ పని లోపల, శాస్త్రీయమైనటువంటి పని సమయం లోపల we use some skills, అబ్జర్వేషన్స్ పరిశీలనలు, క్లాసిఫికేషన్స్ వర్గీకరణ, కంపారిజన్ పోల్చడము, మెజర్మెంట్ కొలతలు. ఈ నైపుణ్యాలన్నీ కూడా టు అండర్స్టాండ్ ద సైన్స్ we use. What is meant by controlled conditions in experiment? ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ కంట్రోల్ లోపల ఉంచుతాం మనం. దీస్ ఆర్ కాల్డ్ కంట్రోల్డ్ కండిషన్స్. కండిషన్ ఇన్ విచ్ వేరియబుల్స్ ఆర్ మేనేజ్డ్ సో దట్ ఓన్లీ ద ఫ్యాక్టర్ బీయింగ్ టెస్టెడ్ చేంజెస్. ఇక్కడ కంట్రోల్డ్ కండిషన్స్, నియంత్రణ పరిస్థితులను మనము ప్రయోగం చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ను కంట్రోల్ చేస్తాం. ఏ వేరియబుల్స్ని అయితే మనము కంట్రోల్ చేస్తామో దే ఆర్ కాల్డ్ ది కంట్రోల్ కండిషన్స్. ఒక వేరియబుల్ మాత్రం మనం టెస్ట్ చేస్తాము, దట్ ఫ్యాక్టర్ ఈస్ బీయింగ్ వాట్ ఈజ్ మీన్డ్ బై కంట్రోల్డ్ కండిషన్స్ ఇన్ ఎక్స్పెరిమెంట్స్? ప్రయోగ విధానంలో కంట్రోల్డ్ కండిషన్స్ అనగానేమి? ఏ కండిషన్స్ ఇన్ విచ్ వేరియబుల్స్ ఆర్ మేనేజ్డ్ సో దట్ ఓన్లీ ద ఫ్యాక్టర్ బీయింగ్ టెస్టెడ్ చేంజెస్. వైల్ డూయింగ్ ద ఎక్స్పెరిమెంట్ వేరియబుల్స్ని మనము కంట్రోల్ చేస్తాము, ఆల్ వేరియబుల్స్ను ఎక్సెప్ట్ ఏ వేరియబుల్ని అయితే టెస్ట్ చేస్తామో సో దానిని తప్ప మిగతా అన్ని వేరియబుల్స్ని మనం కంట్రోల్ చేస్తాం. దే ఆర్ కాల్డ్ కంట్రోల్డ్ కండిషన్స్. వాట్ కమ్స్ ఆఫ్టర్ హైపోథిసిస్ ఇన్ ద సైంటిఫిక్ మెథడ్? శాస్త్రీయ పద్ధతిలో హైపోథిసిస్ పరికల్పన తర్వాత వచ్చేటువంటి పద్ధతి. ఆన్సర్ ప్లానింగ్ ఆర్ కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్. ప్లాన్ చేసుకోవడము లేదా ప్రయోగ నిర్వహణ హైపోథిసిస్ తర్వాత వచ్చేటువంటి సైంటిఫిక్ మెథడ్. నేమ్ వన్ సైంటిస్ట్ type who studies fossils. Name scientist who studies fossils. శిలాజాలను చదివేటువంటి శాస్త్రవేత్తను ఏమంటారు? ఫాజిల్స్ శిలాజాలు ఈజ్ కాల్డ్ paleontologist. Scientist who studies about fossils is called paleontologist. పురాజీవ శాస్త్రవేత్త అంటాం మనం, సమ్టైమ్స్ జియాలజిస్ట్. నేమ్ సైంటిస్ట్ who studies organisms and their internal structures. Scientists who studies organisms, their internal structures. జీవులు వాటి యొక్క అంతర్నిర్మాణం చదివేటువంటి శాస్త్రవేత్త. ఆన్సర్ బయాలజిస్ట్, జీవశాస్త్రవేత్త. బయాలజిస్ట్ జీవశాస్త్రవేత్త అంటారు.
వాట్ ఈస్ ద సొసైటల్ పర్స్పెక్టివ్ ఆఫ్ సైన్స్? సొసైటల్ పర్స్పెక్టివ్, సమాజ దృక్పథము దృష్ట్యా సైన్స్ అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి, అంటే ఏమిటి? సమాజ దృక్పథంలో సైన్స్ అనగానేమి? హౌ సొసైటీ సపోర్ట్స్ అండ్ బెనిఫిట్స్ ఫ్రమ్ సైన్స్ యూజింగ్ నాలెడ్జ్ ఫర్ వెల్ఫేర్ అండ్ ఎకానమీ. From the science, we get benefits by using the knowledge of the science. We also supports. So these relationships are going on in perspective of social perspective of science. Science is described as dynamic. What does dynamic mean here? సైన్స్ను మనము డైనమిక్గా చెప్తాము, చరాత్మకంగా చెప్తాము. ఇక్కడ డైనమిక్ అనగానేమి, ఈ చరాత్మకము అనగానేమి, స్థిరంగా ఉండదు సైన్స్ అనేది అంటే ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇట్ మీన్స్ సైన్స్ చేంజెస్ ఓవర్ ద టైమ్ విత్ న్యూ డిస్కవరీస్ అండ్ ఐడియాస్. సైన్స్లో ఎక్స్పెరిమెంట్స్ లోపల కొత్త చేంజ్ పాత చేంజ్ని రీప్లేస్ చేస్తుంది. ఆల్వేస్ ఒకే పద్ధతి ఉండదు, కొత్తది వచ్చినప్పుడు పాతది రీప్లేస్ అవుతూ ఉంటుంది. ఇట్ మీన్స్ ఇట్ చేంజెస్ టైమ్ టు టైమ్ వెన్ న్యూ డిస్కవరీస్ కమ్స్. దీనినే మనము సైన్స్ ఈజ్ ఎ డైనమిక్ అంటాము. What kind of evidence is used in science? సైన్స్ను అర్థం చేసుకోవడం లోపల దేనిని మనం ఎవిడెన్స్గా వాడుకుంటాము? అబ్జర్వేబుల్ ఫిజికల్ ఎవిడెన్స్. మనము సైన్స్ అర్థం చేసుకోవడానికి ఆల్వేస్ అబ్జర్వేషన్స్ విచ్ ఆర్ physically what kind of evidence is used in science? సైన్స్ను అర్థం చేసుకుంట్లో ఏ రకమైన ఎవిడెన్స్ను మనము యూజ్ చేస్తాము? దట్ ఈస్ అబ్జర్వేబుల్ ఫిజికల్ ఎవిడెన్స్. పరిశీలించదగ్గ కొలమానాన్ని మాత్రమే we use as evidence in the science. పరిశీలించదగ్గ కొలమానమును మాత్రమే సైన్స్ను అర్థం చేసుకోవడానికి we use as evidence. What is meant by reading to learn in this chapter? Reading to learn in this chapter. రీడింగ్ నుంచి నేర్చుకోవడము, చదవడం నుంచి నేర్చుకోవడం అనే దాన్ని ఈ చాప్టర్లో ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? యూజింగ్ రీడింగ్ స్ట్రాటజీస్ టు అండర్స్టాండ్ సైంటిఫిక్ రైటింగ్. అండర్స్టాండ్ different types of the reading strategies are there in this chapter to understand the scientific writings, to understand the science. ఈ చాప్టర్లో రకరకాల రీడింగ్ వ్యూహాలు ఉన్నాయి. ఈ రకరకాల రీడింగ్ వ్యూహాలతోటి
సైంటిఫిక్ వ్యాసాలను అర్థం చేసుకోవడము మనకు జరుగుతుంది. Mention one safety rule in the science laboratory. Safety rule in the science laboratory while doing experiment. ఎక్స్పెరిమెంట్ చేసే సమయం లోపల ఏదైనా ఒక సేఫ్టీ జాగ్రత్తను తెలపండి. వియరింగ్ సేఫ్టీ గగల్స్ వెన్ రిక్వైర్డ్. ల్యాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మనము సేఫ్టీ గగల్స్ కళ్ళద్దాలను మనము వాడాలి. Mention another safety rule in the lab. Another safety rule in the lab. Never eat, drink anything during science experiment. While doing experiment చేసే సమయం లోపల తినడము తాగడము చేయకూడదు అనేది మరొక రకమైనటువంటి సేఫ్టీ రూల్. వాట్ ఈజ్ జనరలైజేషన్ ఇన్ సైంటిఫిక్ మెథడ్? సైంటిఫిక్ మెథడ్లో జనరలైజేషన్ అనగానేమి, సాధారణీకరణము అనగానేమి? వాట్ ఈజ్ జనరలైజేషన్ ఇన్ సైంటిఫిక్ మెథడ్? శాస్త్రీయ పద్ధతిలో సాధారణీకరణం అనగానేమి? డ్రాయింగ్ ఏ బ్రాడ్ కన్క్లూషన్. డ్రాయింగ్ ఏ బ్రాడ్ కన్క్లూషన్ బేస్డ్ ఆన్ ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్. ప్రయోగాల నుంచి, ప్రయోగా చేసిన తర్వాత వచ్చే రిజల్ట్స్ నుంచి సాధారణీకరించడాన్ని మనము బ్రాడ్ కన్క్లూషన్ అంటే broad conclusion means what is generalization? What is generalization in scientific method? శాస్త్రీయ పద్ధతిలో జనరలైజేషన్ సాధారణీకరణం అనగానేమి? డ్రాయింగ్ ఏ బ్రాడ్ కన్క్లూషన్ బేస్డ్ ఆన్ ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్. ప్రయోగాల నుంచి వచ్చేటువంటి రిజల్ట్స్ ద్వారా విస్తృతమైన నిర్ణయం తీసుకోవడాన్ని మనము జనరలైజేషన్ ఇన్ సైంటిఫిక్ మెథడ్ అంటాము. ఆఫ్టర్ కండక్టింగ్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ ఫ్రమ్ దీస్ రిజల్ట్స్ we conclude some results. వాటినే మనము విస్తృత నిర్ణయము అని అంటాం. దీన్నే జనరలైజేషన్ ఇన్ సైంటిఫిక్ మెథడ్ అని అంటాం. వాట్ ఈస్ జనరలైజేషన్ ఇన్ సైంటిఫిక్ మెథడ్? సైంటిఫిక్ శాస్త్రీయ పద్ధతిలో సాధారణీకరణం జనరలైజేషన్ అనగానేమి? డ్రాయింగ్ బ్రాడ్ కన్క్లూషన్ బేస్డ్ ఆన్ ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్. ఎక్స్పెరిమెంట్స్ ద్వారా వచ్చేటువంటి రిజల్ట్స్ ద్వారా విస్తృతమైనటువంటి నిర్ణయానికి రావడాన్ని జనరలైజేషన్ అంటాము. ఎక్స్పెరిమెంట్స్ ద్వారా వచ్చే రిజల్ట్స్ ద్వారా విస్తృతమైనటువంటి నిర్ణయాలకు, బ్రాడ్ కన్క్లూషన్స్కు రావడాన్ని జనరలైజేషన్ ఇన్ సైంటిఫిక్ మెథడ్ అంటారు. గివ్ an example of classification
యాజ్ ప్రాసెస్ స్కిల్. ఒక ప్రక్రియ నైపుణ్యంలో ఒక వర్గీకరణ అనేదానికి ఒక ఉదాహరణ. గ్రూపింగ్ షెల్స్ ఇంటూ సైజ్ క్లాస్. సో క్లాసిఫికేషన్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఏ ప్రాసెస్ స్కిల్. వర్గీకరణ అనేది ఒక ప్రక్రియ నైపుణ్యం. దీనికి ఎగ్జాంపుల్ ఏంది? గ్రూపింగ్ షెల్స్ కష్కలు అంటాం మనం. సో వి గ్రూప్ different groups based on their sizes. Small shells we keep one place, medium sizes we keep another group, big shells into another group. So making into groups based on the sizes is a classification. What does compare means as a process స్కిల్? ప్రాసెస్ స్కిల్లో ప్రక్రియ నైపుణ్యంలో కంపేర్ అనగా పోల్చడం అనగానేమి? వాట్ డస్ కంపేర్ మీన్ యాజ్ ప్రాసెస్ స్కిల్? ప్రక్రియ నైపుణ్యంలో పోల్చడం అనగానేమి? సో ఐడెంటిఫైయింగ్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ థింగ్స్ ఆర్ ఈవెంట్స్. వస్తువులను లేదా సంఘటనల మధ్య పోలికలను, సిమిలారిటీస్ను, డిఫరెన్సెస్ భేదాలను గుర్తించడంనే మనము కంపేర్ మీన్ యాజ్ ప్రాసెస్ స్కిల్ అంటాం. Which instrument might be used for measuring time in experiments? ఎక్స్పెరిమెంట్స్లో టైంని మెజర్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ వెరీ సింపుల్, దట్ ఈస్ క్లాక్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో టైమర్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ టేబుల్స్, గ్రాఫ్స్ ఇన్ ద సైన్స్? సైన్స్లో గ్రాఫ్స్, టేబుల్స్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఉపయోగం ఏంటి? టు డిస్ప్లే డాటా సో ఇట్ కెన్ బీ ఇంటర్ప్రిటెడ్ ఈజీలీ. సో టేబుల్స్, గ్రాఫ్స్ డాటాను డిస్ప్లే చేయడం వలన మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఇంటర్ప్రిట్ చేయవచ్చు. What does observations imply in scientific work? What does observations imply in scientific works? శాస్త్రీయ పద్ధతిలో ఈ పరిశీలనలు ఏమిస్తాయి మనకు? యూజింగ్ సెన్సెస్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ about objects, events. Generally, by observing, we gather the information about objects or the events. So, ఈ యొక్క పరిశీలించడం ద్వారా ఇన్ఫర్మేషన్ను, విషయాలను మనం గ్యాదర్ చేయొచ్చు. సో వివిధ రకాలైనటువంటి వస్తువులకు లేదా సంఘటనలకు సంబంధించినటువంటి విషయాలను మనము సేకరించవచ్చు. దేని ద్వారా? అబ్జర్వేషన్ అటువంటి శాస్త్రీయ పద్ధతి ద్వారా. వాట్ ఈస్ ద ఫైనల్ స్టెప్ ఇన్ ద సైంటిఫిక్ మెథడ్? సైంటిఫిక్ మెథడ్లో చివరి పద్ధతి ఏది? డ్రాయింగ్ కన్క్లూజన్స్ అండ్ కమ్యూనికేటింగ్ రిజల్ట్స్. సైంటిఫిక్ మెథడ్లో చివరి పద్ధతి డ్రాయింగ్ కన్క్లూజన్స్, విస్తృత నిర్ణయం తీసుకోవడము మరియు రిజల్ట్స్ను ప్రకటించడము. సో ఇది చిట్ట చివరి స్టెప్. Who studies
climates and weather changes. A scientist studies climates and weather changes. వాతావరణము శీతోష్ణ స్థితులను చదివేటువంటి శాస్త్రవేత్తలు ఏమంటారు? క్లైమటాలజిస్ట్ అంటారు. ఏమంటారు? క్లైమటాలజిస్ట్. సైంటిస్ట్ స్టడీస్ ద రియాక్షన్స్ ఆఫ్ కెమికల్స్. రసాయనాల చర్యలను స్టడీ చేసేటువంటి సైంటిస్ట్ని ఏమంటారు? కెమిస్ట్. రసాయన శాస్త్రవేత్త కెమిస్ట్ అంటారు. సైన్స్ హెల్ప్స్ ఇంప్రూవ్ ఎకనామిక్ స్టాండర్డ్స్ బై వాట్ మీన్స్? సైన్స్ హెల్ప్స్ ఇంప్రూవ్ ఎకనామిక్ స్టాండర్డ్స్ బై వాట్ మీన్స్? శాస్త్రం అనేది మన యొక్క ఎకనామిక్ స్టాండర్డ్స్ను ఇంప్రూవ్ చేస్తూ అంటాం. ఎలా? ఆన్సర్: త్రూ డెవలప్మెంట్ ఆఫ్ బెటర్ క్రాప్స్, మెడిసిన్స్, exploitation of natural resources. How we use this? By using the science, మనము క్రాప్స్ను బాగా పండిస్తాము, మెడిసిన్స్ను బాగా డెవలప్ చేస్తాము, రీసోర్స్ను విస్తృతంగా విపరీతంగా వాడుకోవడం. సో దిస్ ఆల్ బికాస్ ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ ద సైన్స్ ఓన్లీ. What is an example of scientists use for measuring length? To measure the length, పొడులను కొలవడానికి సైంటిస్ట్ వాడేటువంటి ఒక టూల్, రెగ్యులర్ టూల్ ఏంటంటే రూలర్. వీ కాల్ ఇట్ యాజ్ ద రూలర్. రూలర్ జనరల్లీ వీ యూజ్ టు మెజర్ ద లెంత్. పొడుగును కొలిచేటువంటి ఒక టూల్ ఏంది అని అంటే, వస్తువు ఏంది అంటే ఒక రూలర్. వాట్ డస్ ఎక్స్పెరిమెంట్ మీన్స్? అసలు ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి? టెస్టింగ్ హైపోథిసిస్ అండర్ కంట్రోల్డ్ కండిషన్స్. మన హైపోథిసిస్ పరికల్పనను, మన ఊహలను నియంత్రిత పరిస్థితులలో టెస్ట్ చేసుకోవడం. మనం అనుకున్నది కరెక్టా కాదా అనేది ఒక కంట్రోల్డ్ కండిషన్లో మనం పరిశీలించడాన్నే ఎక్స్పెరిమెంట్ అంటాం. మెన్షన్ వన్ చేంజ్ దట్ కమ్స్ అండర్ సైన్స్ అండ్ చేంజ్. మెన్షన్ వన్ చేంజ్ దట్ కమ్స్ అండర్ సైన్స్ అండ్ చేంజ్. శాస్త్రము మరియు చేంజ్కు ఒక సైన్స్ అండ్ చేంజ్ దానికి ఒక ఉదాహరణ. న్యూ థీరీస్ రీప్లేసెస్ ఓల్డ్ వన్స్. సైన్స్ ద్వారా వీ ప్రపోజెస్ ఆల్వేస్ న్యూ థీరీస్. సో వెన్ అనదర్ న్యూ థీరీస్ ప్రపోజెస్, ఈ ఉన్నటువంటి థియరీ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ వీ కెన్ సే యాజ్ ది సైన్స్ అండ్ ది చేంజ్. What is meant by science is process of thinking. సైన్స్ అంటే మనము ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ అని అంటాం. ఎందుకు? ప్రక్రియ, ఆలోచన విధానం అని అంటాం. ఎందుకు అంటే ఇట్ రిఫర్స్ టు రీజనింగ్, క్వశ్చనింగ్, ఇన్ఫరింగ్. ఇట్ మీన్స్ మనము ఒక ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ లోపల ఒక కారణాలను వెతుకుంటాము, ప్రశ్నలను క్వశ్చనింగ్ రేకెత్తిస్తాము, ప్రశ్నలు రేకెత్తిస్తాము, ఇన్ఫరింగ్ డౌట్ఫుల్ పడతాం వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. సో ఆల్ దీస్ refers to thinking. So it is called the process of thinking. Science is also called the process of thinking.